హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము గ్రాసరీ షాపింగ్ చేయడానికి అప్నా బజార్‌కొచ్చామండి. అప్నా బజార్‌లో మాకి అంకుల్ అయితే చాలా చాలా క్లోజ్ అండి. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అప్నా బజార్‌కొస్తే మా రిలేటివ్స్ దగ్గరికొచ్చినట్లుంటదండి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ కౌటిల్య షాప్‌లోకొచ్చిన వెంటనే తనకు కావాల్సినవన్నీ తీసుకుంటాడు. ఇంక బిల్లింగ్ చేయడానికెళ్ళిపోతాడు. అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేము ఓల్డ్ హోమ్‌లో ఉన్నప్పుడు తిరిగిన దారులన్నీ చూసుకుంటూ ఓల్డ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ చాణిక్యకైతే చెప్తున్నాము. అప్పుడు ఇక్కడున్నాము, అప్పుడు ఇలా చేసాము అని. చిన్న పిల్లలు కార్‌లో ఒకే ప్లేస్‌లో ఒకే చోట కదలకుండా, మెదలకుండా ఒక లాక్‌లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి. చాణిక్యని కార్‌లో కూర్చోబెట్టినప్పుడు హ్యాపీగా ఉంటాడు కొద్దిసేపు. సమ్‌టైమ్స్ మాత్రమే వెరీ రేర్‌గా ఏడుస్తాడనమాట. ఏడ్చినప్పుడు మేమేం చేస్తామో చూడండి. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all through the town. The pipers on the bus go. అలా ఏదో ఒక రైమ్ చెప్పుకుంటూ వెళ్తుంటాము. ఇంక కాసేపటికి రిలాక్స్ అయిపోతాడు. మేమైతే అలా చేస్తాము. మాకు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది రైమ్ చెప్పుకుంటూ అలా డ్రైవింగ్ చేస్తుంటే మా హస్బెండ్. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన వెజ్జీస్ మొత్తము మంచిగా నీట్‌గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా చేసుకుంటే ఇంకా 1 వీక్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. నేను వచ్చిన వెంటనే నా పని చేయాల్సిన పని మొత్తం ఫాస్ట్‌గా చేసేస్తాను. డిలే మాత్రం అస్సలు చెయ్యను. కిడ్స్ కోసం కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. తీసుకున్న స్నాక్స్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. కౌటిల్యకి స్నాక్ బాక్స్‌లో నేను మాక్సిమం ఫ్రూట్స్ పెట్టేదాన్ని. కౌటిల్యకి స్నాక్ బాక్స్‌లో డిఫరెంట్ స్నాక్స్ పెట్టి ట్రై చేద్దామని చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ తీసుకున్నాను. ప్రెజెంట్ స్నాక్ బాక్స్‌లో వచ్చేసి నేను ఫ్రూట్స్ అండ్ ఇలాంటి స్నాక్స్ అయితే పెడుతున్నాను. కౌటిల్య అయితే స్నాక్ బాక్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఈసారి నేను టామరిన్ బదులు టామరిన్ పేస్ట్ అయితే తీసుకున్నాను ఇది. ఇది నెక్స్ట్ డే అండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో పార్టీ ఉంది. పార్టీకి డిజర్ట్ తీసుకొని రమ్మన్నారు. చాలామంది డిజర్ట్స్ తీసుకొనొస్తారనమాట. అందుకే మేము కూడా కేక్ తీసుకొని వెళ్తున్నాము. అలా అందరము రెడీ అయిపోయాము. పార్టీకైతే బయలుదేరాము. చాణిక్యకి డ్రెస్ వేశాను. చాణిక్య చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు డ్రెస్‌లో. అసలు ఆ డ్రెస్‌లో మేము కార్ సీట్‌లో కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఫైనల్‌గా ఇంకా పార్టీకైతే బయలుదేరాము. నేను లాస్ట్ టైం మా హస్బెండ్ జాబ్ గురించి చెప్పినప్పుడు అప్పుడు పోస్టాక్ రీసెర్చర్ అని చెప్పా కదండి. ప్రజెంట్ మా హస్బెండ్ జాబ్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ఫైనల్‌గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరకైతే రీచ్ అయిపోయామండి. మీరు చాలా బ్లాగ్‌లో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ చూసారు కదండి. వచ్చిన వెంటనే డిజర్ట్ అయితే ఇలా పెట్టేశాము. చాలా మంది మెనీ డిజర్ట్స్ అయితే పెట్టేశారు. ఈ పార్టీ వచ్చేసి హాలిడే పార్టీ అండి. ఇప్పుడు క్రిస్మస్‌కి హాలిడేస్ వస్తున్నాయి కదండీ. హాలిడేస్ బిఫోర్ ఇలా పార్టీ చేసుకుంటారు. ఇక్కడ ఫుడ్ అయితే పెట్టారండి. చాణిక్య పార్టీలో అటు ఇటు కదలకుండా ఉండటానికి స్ట్రోలర్‌లో అయితే పెట్టి లాక్ చేసేసాను. ఇప్పుడైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకందరికి తెలుసండి మేము ప్యూర్ వెజిటేరియన్ అని. మేమైతే ఇది తీసుకున్నాము. ఇది సూప్ అండి. ఈ సూప్‌లో ఏంటో కానీ పాస్తా కూడా యాడ్ చేస్తారు. అండ్ మా లంచ్ వచ్చేసి ప్లెయిన్ స్పగటీ విత్ సాస్ అండ్ బాయిల్ చేసిన బ్రోకోలీ అండ్ గార్లిక్ బ్రెడ్ అండ్ పాస్తా అండి. మన ఫుడ్ తిని ఈ ఫుడ్ తినాలంటే చాలా కష్టం అండి. మాకైతే చాలా కష్టము. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో చాలా మంది అమెరికన్స్ అండి. ఓన్లీ 4 మెంబర్స్ దాకా ఇండియన్స్ ఉంటారు. ఈ పార్టీ స్పెషల్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌తో వస్తారండి. మేము కౌటిల్య స్కూల్‌కి వెళ్ళాడు కాబట్టి మేము ముగ్గురం మాత్రమే పార్టీకి వచ్చాము. కౌటిల్య లాస్ట్‌లో జాయిన్ అయ్యాడు. చాణిక్య ఏడ్చకుండా ఉండటానికి న్యూ టాయ్స్ అయితే తీసుకొని వచ్చానండి. ఆ టాయ్స్ ఇస్తున్నాను చాణిక్యకి. చాణిక్య అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసుకుంటూ. యూఎస్‌లో జాబ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారంటే గుడ్ లైఫ్ స్టైల్ అండ్ శాలరీ, కెరీర్ గ్రోత్ ఇవన్నీ పక్కన పెడితే అండ్ మనం పని చేసే చోట మనకంటూ రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి చాలా మంది ఫంక్షన్‌లో ఉన్నారు కదా. ఇందులో క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం పక్కనేం కూర్చోలేదు కదా. అందరిలో మింగిల్ అయిపోయి కూర్చున్నారు. నాకు ఇది బాగా నచ్చింది.
అండ్ నువ్వు ఈ పని చేస్తున్నావు అని మనల్ని రెస్పెక్ట్ లేకుండా అస్సలు మాట్లాడారు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. సో అందుకే ఇక్కడ జాబ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వచ్చేసి చాలా మంది ఓల్డ్ వాళ్ళే ఉంటారండి. సో ఇక్కడ 65 వరకు జాబ్ చేయొచ్చు అనమాట. సో జాబ్ అయిపోయినా రిటైర్డ్ అయిపోయినా కూడా ఇక్కడికి వస్తుంటారు. సో వాళ్ళు ఓల్డ్ అయినారని మనం అస్సలు గెస్ చేయలేము. చాలా ఫిట్గా ఉంటారు. అండ్ యంగ్ వాళ్ళు వచ్చేసి ఒక 15 మెంబర్స్ దాకా ఉంటారండి. అండ్ ఈ పాటలో చాలామంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నా హెయిర్ కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. సో వాళ్ళైతే నాకు కాంప్లిమెంట్ ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేసుకుంటూ మంచిగా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్టీలో కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. సో గేమ్స్లో ఫస్ట్ వచ్చేసి ఎయిర్ షో గేమ్ అండి. సో అదే అండి, పేపర్ని ఫోల్డ్ చేసుకొని ఎవరు లాంగ్గా ఎగిరేస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తారు. అండ్ ఎవరిది ఫ్లైట్ స్లోగా కిందికి ల్యాండ్ అయిపోతే వాళ్ళకు కూడా ఒక ప్రైజ్ ఇస్తారండి. సో ఫస్ట్ మా హస్బెండే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా పార్టీ జరుగుతుంది. పార్టీ మధ్యలోనే కౌట్లిని పికప్ చేసుకోవడానికి అయితే బయలుదేరాము. సో ఇంకా కౌట్లిని పికప్ చేసుకొని ఇంకా పార్టీకి అయితే వచ్చేసాము. సో ఇంకా పార్టీ అయితే ఓవర్ అయిపోయింది. సో ఫైనల్గా ఎయిర్ షోలో మా హస్బెండ్ అయితే విన్ అయ్యారండి. సో ఇలా విన్ అవ్వడం మా హస్బెండ్ సెకండ్ టైం అండి. సో లాస్ట్ టైం కూడా విన్ అయ్యారు మా హస్బెండ్. సో క్రిస్మస్ డెకరేషన్ చూడండి, చాలా చాలా బాగా చేశారు కదా. సో ఇంటి ముందు ఫుల్ ఆఫ్ లైట్స్తో మంచిగా డెకర్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదండి వాళ్ళ వీడియో. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదండి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.